ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. అరే రే 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 తప్పుకోండి తప్పుకోండి. ఆడపిల్లలాగా ఎంతసేపు రెడీ అవుతారు చెప్పండి. అద్దాన్ని ఇప్పుడే కదా నాకు అప్పగించావు. ఇప్పటి వరకు నువ్వే రెడీ అయ్యావుగా. అబ్బా మగవాళ్ళు మీరెలా ఉన్నా బానే ఉంటారండి. గెస్ట్లు వస్తుంటారు, మీరు వెళ్ళి వాళ్ళని రిసీవ్ చేసుకోండి. పాపం ఇంకా చంటిదాన్ని పంతులు గారు ఎప్పుడు తీసుకురమ్మంటారో ఏంటో. మీరు వెళ్ళి కనుక్కోండి. అవన్నీ అక్కడున్న మా అమ్మ వాళ్ళు చూసుకుంటారు. నువ్వెందుకే ఓ అని హైరాణ పడిపోతున్నావు? హైరానా ఏంటి, ఆనందం అండి ఆనందం. మీ చెల్లెలు పుడితేనే ఇంత హడావిడి చేస్తున్నావు అంటే ఇంకా నీకే పుట్టుంటే ఇంకెంత చేసేదానువో. అంటే ఏదో ఫ్లూలో అన్నాను. అయ్యో తప్పే ఉందండి. నా చెల్లెలి కూతురు ఫంక్షన్ ఎలా చేస్తున్నానో నా కూతురు ఫంక్షన్ కూడా అలాగే చేస్తాను. ఇంతకీ కూతుర్ని ఎప్పుడిస్తారు? నీతో ఇదేనా ప్రాబ్లం? నువ్వు ముందు బయలుదేరు వెళ్ళు, బయటకెళ్ళు. వెళ్ళమంటుంటే నేడు నిమిషం యుగమైన క్షణములో కుసుమం మన సంచు తెరల పయనం నయనాల కొనములో నిన్ను మది వీడలే మధురమే మధురమే కన్ను కల నీడలే మధురమే మధురమే. అన్నయ్య త్వరగా రా. లోకేశ్వరి పాపని తీసుకొని రమ్మంటున్నారు. అలాగే వస్తున్నాను. రా త్వరగా రా. రే బాబీ త్వరగా తీసుకురారా, నా మనవరాలను తీసుకురా త్వరగా. ఎంత ముద్దుగా ఉన్నావో చెడు. ఓమా
నా ఫోన్ ఎందుకు తీసుకుంటున్నారు? నీ ఫోన్ మోగుతుందే. మోగితే నాకు ఇవ్వచ్చు కదా. అంటే ఏంటే? నేను లిఫ్ట్ చేయకుండా పర్సనల్ కాల్స్ కూడా వస్తాయి నీకు? రే బాబీ, ఇద్దరు అక్కడేం చేస్తున్నారా? త్వరగా రండి. వస్తున్నా నాన్న, పద. అమ్మయ్యా. ఈవిడేంటి ఇంటి దగ్గరికి వచ్చి కాల్ చేయమంది, చేస్తుంటే లిఫ్ట్ చేయట్లేదు. హలో మేడం, మీ ఇంటి బయటే ఉన్నాను. ఫోన్ చేస్తుంటే మీరు లిఫ్ట్ చేయరేంటి? ఫంక్షన్ సౌండ్లో వినిపించలేదండి. అక్కడే ఉండండి, వస్తున్నాను. ఇది ఇక్కడ ఫంక్షన్ వదిలేసి బయటికి ఎందుకు వెళ్తుంది? ఓ నాయనో, వీడు బయటికి వెళ్తున్నాడేంటి? లోకేశ్వరి బయటికి వెళ్ళటం చూసాడా ఏంటి? ఇప్పుడు ఎలా? సారీ సార్, మిమ్మల్ని వెయిట్ చేయించాను. ఇట్స్ ఓకే మేడం. ఇదిగో ఇక్కడ సంతకాలు చేయండి. ఓకే మేడం, థ్యాంక్ యూ. సార్, మీరు నా కోసం శ్రమ తీసుకుని వచ్చినందుకు నేనే మీకు థ్యాంక్స్ చెప్పాలి. థ్యాంక్ యూ సార్. నో ప్రాబ్లం, ఉంటాను. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.